ఏలూరు జిల్లా చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా రవాణా శాఖ అధికారి కంబం విజయ్ రాజు ఛాన్స్ దక్కించుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలిజాపై తీవ్ర వ్యతిరేకత ఉందంటూ వైసీపీ అధిష్టానం ఎలిజాను పక్కన పెట్టింది. ఎలిజాకే సీటు ఇవ్వాలంటూ ఆయన వర్గం తాడేపల్లి వెళ్లి మరీ ఆందోళన చేసింది. వివాదాల నేపథ్యంలో రంగంలోకి దిగి చింతలపూడి వైసీపీలో అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లేందుకు సిద్ధమైన చింతలపూడి నియోజకవర్గ నూతన ఇన్ఛార్జ్ విజయరాజుతో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. ఏలూరు జిల్లాలో వైసీపీ అధిష్టానం 3వ జాబితా రిలీజ్ చేసింది. ఇప్పటికే ఏలూరు జిల్లాకు సంబంధించి పోలవరం నియోజకవర్గ సమన్వయకర్తగాను అలాగే చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త విజయరాజు గారు ఉన్నారు. చెప్పండి సార్, ముందుగా రాజ్ న్యూస్ తరఫున చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఏ ప్రణాళికతో చింతలపూడి నియోజకవర్గంలో ముందుకెళ్ళబోతున్నారు? చింతలపూడి నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు. అలాగే చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జిగా వైసీపీ పార్టీ ఇన్ఛార్జిగా నేను నియమించిన ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ నియోజకవర్గంలో నన్ను ఎంపిక చేసి అనేక కసరత్తులు చేసి ఒక ప్రజాదరణ గల ఆఫీసర్గా ఉన్న నన్ను ఈ ఒక ప్రజాసేవ చేయటానికి ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎంపిక చేసిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన భావానికి నేను ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ నాకు తెలుసు, ఎందుకంటే నేను ఇక్కడ స్థానికుడిని. గత 30 ఏళ్ళుగా ఒక మంచి ఆఫీసర్గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాను. అందరితో మమేకమై ఉన్నాను. అనేక వర్గాల ప్రజలందరినీ కలుపుకుని ఆఫీసర్గా ముందుకెళ్తున్నాను. కాబట్టి ఇక్కడ ప్రతి కార్యకర్త యొక్క మనోభావాలు నాకు తెలుసు, ప్రతి కార్యకర్త యొక్క ఉద్దేశాలు నాకు తెలుసు. ప్రతి కార్యకర్తను కలుపుకుని అందరినీ ఏకతాటి మీద తీసుకెళ్ళి వెళ్ళగలను, వెళ్ళి ఈ పార్టీని అభివృద్ధి పదం వైపు తీసుకెళ్ళగలను. అలాగే చూసినట్లయితే చింతలపూడి నియోజకవర్గం అంటే వర్గ విభేదాలు ఎక్కువ వర్గాలుగా ఉండతాయి. ఆ వర్గ విభేదాలను ఏ విధంగా ఛేదించి ముందుకు వెళ్ళబోతున్నారు? సహజంగా ఏ పార్టీలోనా ఏ ప్రాంతంలో అయినా వర్గ విభేదాలు ఉండటం సహజం. అయితే ఇక్కడ సరైన మనసు పెట్టి అందరినీ కలుపుకొని ఏకతాటి మీద నిలబెట్టగలనేది నాకున్న ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను. తప్పకుండా అందరినీ కలుపుకుని వెళ్తే పరిష్కారం ఉంటుంది. పరిష్కారం లేని సమస్య అంటూ ఏది ఉండదు. ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారంలో దిశగా అన్ని వర్గాల నాయకుల్ని ఒక చోట కూర్చోబెట్టి సమన్వయపరిచి సమన్వయకర్తగా నేను విజయం సాధించగలనని నమ్ముతున్నాను. అలాగే చూసినట్లయితే చింతలపూడి నియోజకవర్గంలో ఎస్సీ సామాజిక వర్గానికి ఏం భరోసా కల్పిస్తారు? ఎస్సీలకి సప్లాన్ కానివ్వండి, వైసీపీ ప్రభుత్వం న్యాయం చేయట్లేదని కూడా విపక్షాలు విమర్శిస్తున్నాయి. దానికి ఎలా చెప్తారు? మా ప్రభుత్వమే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రభుత్వంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రజల యొక్క హృదయాలని వాళ్ళ యొక్క ఆదరణని చూరగొన్నారు. ఎందుకని భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమం కోసం అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రతి ఒక్క రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ వైపు చూసి ఇట్లాంటి కార్యక్రమాలు మనం ఎందుకు చేయకూడదనే ఆలోచనలో ఉన్న పరిస్థితిలో మన ఆంధ్రప్రదేశ్ ఉంది. కాబట్టి ఇంకొంచెం మేలుకరమైన పరిస్థితులని విధానాలు ఏమైనా ఉంటే నేను తప్పకుండా అధ్యయనం చేసి ఎస్సీ పీపుల్కి ముఖ్యంగా అలాగే అందరికీ కూడా మేలుకరమైన ప్రయోగాలు ఏమైనా ఉంటే నేను తప్పకుండా చేపడతానని మనవి చేసుకుంటున్నాను. అలాగే చూసినట్లయితే చింతలపూడి నియోజకవర్గానికి యమాహేమీలు తలబడినా కూడా మీకు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. మీలో ఏ ప్రతిభ చూసి ఈ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు అనుకోవచ్చు? నేను స్థానికుడిని. ఫస్ట్ దాదాపు గత 30 ఏళ్ళుగా నేను ఒక ఆఫీసర్గా అనేకమైన సేవలు అందించాను. ముఖ్యంగా పేద ప్రజలకి ప్రజలందరికీ అన్ని వర్గాల ప్రజలందరితోనూ నేను మమైకమై ఉన్నాను. నేను సర్వీస్ చేసి ఉన్నాను. కాబట్టి నాలో ఉన్న ఈ సేవా నిరతని గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ కార్యక్రమాన్ని అర్పించారు. ఇంత మంచి కార్యక్రమాన్ని నాకు ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే టీడీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, ఉమ్మడి పొత్తుతో వెళ్తున్నారు. ఆ పొత్తు ప్రభావం ఎలా ఉండబోతుంది? టీడీపీ జనసేన కలిసి ప్రయాణం చేస్తున్నాయి. ఒక మంచి ప్రయోగం ఇది, కాదంటలేదు. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తాయి. కాబట్టి
కాకపోతే ప్రజాదరణ మా వైసీపీ పార్టీకి ఉంది, ప్రజలు మా వెనుక ఉన్నారు. కాబట్టి మేము తప్పకుండా చింతలపూడిలో వైసీపీ జెండా ఎగరవేస్తాం. ఈ పార్టీని మా పార్టీ ఇక్కడ గెలుస్తుంది. ఈ గెలుపుని జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వబోతున్నాం అని ప్రజలందరి తరపున, వైసీపీ పార్టీ తరపున, కార్యకర్తల తరపున, నాయకుల తరపున నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించి అన్ని మండలాల్లో పర్యటించి అందరు నాయకులు సమిష్ట కృషితో వైసీపీ జెండా ఎగరవేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టి చింతలపూడి నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేస్తానని చెప్పి కంబం విజయరాజు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. కెమెరా పర్సన్ రమణతో మురళీ, రాజ్ న్యూస్, చింతలపూడి నుంచి.